వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా ఊరు పండగ మామూలుగా ఉండదు. రేపైతే రచ్చరచ్చే. ఇప్పుడైతే ప్రజెంట్ మా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను. నేను ప్రజెంట్ నేనైతే ఇప్పుడు తుల్లో అయితే ఉన్నాను. మా ఊరు కొత్త వాళ్ళస్ అయితే బయలుదేరాలి. ఇప్పుడు నేను మా రూమ్ చూపించాలా? చూడాలని ఉందే, చూపిస్తే అసలు భయపడకండి గాయస్. భయంకరంగా ఉండదు. అంటే మీరు చూస్తే మాత్రం భయపడతారు. అవుట్లుక్ ఇలాగ ఉంది. లోపల చూస్తే ఇంకా భయపడతారు. లోపల వీడియో కావాలంటే కామెంట్ చేయండి గాయస్. లోపల వీడియో కూడా పెడతాను, కానీ భయపడిపోతారు. మొత్తం చుట్టూ వ్యూ అయితే చూపిస్తాను. వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్ గాయస్, ఎందుకంటే అంత చల్లగా ఉంటుంది మాకు. ఆ వ్యూ అయితే చూడండి గాయస్. పచ్చని పొలాలు, దూరంగా కొబ్బరి చెట్లు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎండాకాలంలో కూడా మాకు చల్లగా గాలి వస్తుంది. అలాగే మాకు నేషనల్ హైవే కూడా మా రూమ్ పక్కనే. ఇంకా టైం అయిపోతుందని చెప్పిన బండి తీద్దామని స్టార్ట్ అయిపోయాను. అలాగే మా రూమ్ అవుట్లుక్ అయితే చూడండి గాయస్. స్టార్ట్ అయిపోతున్నాను గైస్. మొత్తానికి అయితే నేను హెల్మెట్ అయితే పక్కా ఉండాలి, ఎందుకంటే నేను వెళ్తుంది చాలా లాంగ్ కాబట్టి. టైం అయితే అయిపోతుంది గైస్. మనం ఇళ్ళదారిలో మిగతాదంతా మాట్లాడుకుందాం. ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. నేను ఎప్పుడు హెల్మెట్ పెట్టుకొని లోపల 2 బడ్స్ పెట్టుకొని సౌండ్ పీస్ఫుల్గా వినేసి వెళ్ళిపోతుంటాను వ్యూ చూసుకొని. ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. అలాగే అనకాపల్లి దాటాక విశాఖపట్నానికి, ఆనందపురానికి ఒక హైవే అయితే ఉంటుంది కటింగ్. ఎంతమందికి ఈ హైవేలో ఈ రోడ్లో ట్రావెల్ చేస్తారో కామెంట్ చేయండి గైస్, ఎందుకంటే కొత్త వాళ్ళు అయితే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈ హైవే. ఎంతమంది ట్రావెల్ చేసి ఎంతమంది అలా మిస్ అయిపోయారో కామెంట్ అయితే చేయండి. అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎందుకంటే మన వైజాగ్ నుంచి రాయపూర్కి వెళ్ళే లైన్ అయితే ఒక హైవే అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ప్రజెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా వైజాగ్ నుంచి అరకెళ్ళే వాళ్ళకైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తే ఈ హైవే మీద వెళ్ళొచ్చు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే 2 వీలర్స్ నాట్ అలా ఈ రోడ్లో, ఓన్లీ కార్స్, పెద్ద పెద్ద వెహికల్స్ మాత్రమే. వేళకి వెళ్తున్నాం అనొచ్చు. ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను. ఇంకా దాంతో మా కొత్త వాళ్ళకి ఇది సబ్వరం నుంచి షార్ట్ కట్, తక్కువ కిలోమీటర్లు వస్తుంది. ఇలా పెందొత్తి అలాగ వెళ్ళే కన్నా ఇదైతే సింపుల్గా ఉంటుంది మాకు. వెళ్ళేదారిలో వ్యూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తాం. అలాగే రాయపూర్ దగ్గరలో అయితే 2 కొండలు తవ్వి 2 టన్నల్స్ అయితే క్రియేట్ చేశారు. అంత బాగుంటుంది ఈ హైవే. ఇంకా ఎక్స్పెక్ట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాను గైస్. నేను అదేంటారు అప్పుడు వచ్చేసావా అనొచ్చు. నేను వెళ్ళే స్పీడ్ ఒకసారి చూడు, అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకురా బాబు అంత స్పీడ్ అనొచ్చు. కిలోమీటర్స్ మాత్రమే అంత స్పీడ్లో వెళ్ళాను, ఎందుకంటే మా ఊరిని ఒక పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇంకా మొత్తం వ్యూ అయితే చూడండి, అంత పీస్ఫుల్గా ఉంటుంది మా ఊరు. మా ఊరు కొత్త వలస దగ్గర ఒడ్డుపేట గ్రామం అండి. ఇంకా మా మమ్మీ అయితే మేడ మీద పువ్వులు పెంచంటే టమాటాలు పెంచుతుంది. అలాగే మా బామ్మద్ది వచ్చాడంటే ఆయన పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. వీడు ఎవడో తెలుసు కదా మీకు, ఎందుకంటే ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి అలా బయటకైతే వచ్చేసాను. ఇంకా ఈ వీడే మా బెస్ట్ ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి వీడితోనే తిరిగి ఇలా తయారయ్యాను నేను. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అలాగే మా ఊరు కుర్రోళ్ళందరూ కలిసి వాలీబాల్ ఆడుతున్నారంటే అలా చూడడానికి అయితే వెళ్ళాం. మా ఊర్లో ఎక్కువ ఇష్టం ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాడి వరకు వాలీబాల్ అంటే అందరికీ ఇష్టం. అలా ఆడుతారు మా వాళ్ళు. అంత పిచ్చి మా వాళ్ళు అందరికీ వాలీబాల్ అంటే. ఇంకా మా వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఈ టీం ఫస్ట్ ప్రైజ్, ఈ టీం సెకండ్ ప్రైజ్. ఇంకా ఇందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఉంటుంది. ఎందుకంటే బెస్ట్ ప్లేయర్ మా వాడు బాగా ఆడుతారని చెప్పి వాడికి బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా ఇచ్చారు. ఇక్కడ బోర్ కొడుతుందని చెప్పి మా వాళ్ళందరూ లస్సీ తాగడానికి పక్కూరు వెళ్ళాం. కారు ఉందంటే మనం మమ్మల్ని ఇరగబడతామా? చూడండి మా వాళ్ళందరూ ఎలా ఇరగబడ్డారు అసలు. ఎందుకురా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాం, ముందు రోజుల్లో పెట్రోల్ కూడా దొరకదంటే అనగానే మా వాడు మన ఊరు పండగ అంటే మినిమం అడావిడి ఉండాలి కదా అన్నాడు. కొంచెం దూరం వెళ్ళే కుక్కలు అయితే ఎంటలు కొట్టాయి, అది వేరే విషయం. ఇంకా నైట్ టైం తిరుగుదాం అంటే మాత్రం మా వాళ్ళందరూ కలిసి 10-15 మంది దగ్గర అయితే వచ్చేస్తారు. ఎందుకంటే మేము నైట్ టైం అంత ఎంజాయ్ చేస్తాం. ఇంకా నేనైతే కారును ఎప్పుడు తీయలేదు. అలా ఈసారి కారు తీద్దామని చెప్పేసి మా వాడికి చెప్తే మా వాళ్ళందరినీ డ్రాప్ చేసి ఎవరింటికి వెళ్ళి, ఇంకా అక్కడి నుంచి డ్రాప్ చేసి నేను కారు తీయడానికి ఒక హైవే దగ్గరికి అయితే వెళ్ళాం. హైవే దగ్గరికి వెళ్ళాను. హైవే మాకు చాలా దగ్గరనే. హైవేలో అయితే ఈ టైంలో ఎవరు ఉండరు. నేను కార్ నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనుకొని వెళ్తే కారు స్టార్ట్ అవ్వట్లేదు. ఓ నీ అమ్మ, ఫస్ట్ టైం తీసిన ఎంత దరిద్రం ఎట్రా బాబు అనుకున్నాను నేను. ఆవిడ కొంచెం లేట్గా చెప్పాడు, ఇది ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లం ఎవరా అని. ఇంకా తొయ్యగానే స్టార్ట్ అయితే అయ్యింది. మా వాళ్ళని ఈ రియాక్షన్ చూడండి ఒకసారి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? ఇంకా లేట్ ఎందుకు, మనం డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూసేయండి.
ఫస్ట్ టైం అయితే కార్ డ్రైవింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో కారు నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఏదో ఈ సమయం వచ్చిందని నేర్చుకుంటున్నాను. ప్లస్ అయ్యి ముందు దగ్గర దిగిపోరా అని అప్పటికే చెప్పాను. పూర్ణ నీ మీద నాకు నమ్మకం ఉందిరా అంటున్నాడు, కానీ నా మీద నాకే నమ్మకం లేదు అసలు. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. బ్రేకే బ్రేకే స్లోగా ఒకసారి ఏ కాడు పడిపోతాడు. ఎందుకులే నీకు ఏసి బతుకు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 అయిపోతుందని చెప్పి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఊర్లోకి వెళ్ళగానే మొత్తం లైటింగ్ అంతా చూడండి. అలాగే రేపు అన్న సందర్భం ఉందని చెప్పి మా ఊరు పెద్దవాళ్ళందరూ కలిసి వంట వాళ్ళకైతే సాయం చేస్తున్నారు చూడండి. ఇంకా మనం కూడా ఇంటికి వెళ్ళి 3 అవర్స్ పడుకుంటే మార్నింగ్ కొద్దిగా ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. గుడ్ మార్నింగ్. ఇంకా మేడమేకి వెళ్ళి చూడగానే మా కుర్రోళ్ళందరూ కలిసి అన్న సందర్భానికి అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అలా మనం కూడా కొంచెం హెల్ప్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను గుడికి రెడీ అవ్వాలని చెప్పి. వీధిలో కూడా కొంచెం హడావడిగానే ఉంది, ఎందుకంటే పండగ కదా. ఇంకా ఇదే మా ఊరు గ్రామదేవత గుడి. ప్రతి సంవత్సరం మార్చి 18న మాత్రమే ఈ పండగ చేస్తాం. శ్రీ మంగళగౌరి మాంబ తల్లి అయితే చాలా పవర్ఫుల్. ఎందుకంటే మా ఊర్లో ఎవరికి ఆపద వచ్చినా ఈ తల్లి దగ్గరికే వస్తాం, ఎందుకంటే అంత పవర్ఫుల్ ఈ తల్లి. ఇంకా గుళ్ళో దండం పెట్టగానే నేను మా మామది కూడా రోడ్డు మీద గాలి తిరగడానికి వచ్చేసాం. ఇలా తిరుగుదామని బయటకు వచ్చాం. మళ్ళీ అన్న సందర్భం టైం అయిపోతుందంటే అన్న సందర్భం దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా అన్న సందర్భం కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. ఇంకా పెద్దవాళ్ళందరూ కలిసి కోలాటాలు అయితే పెట్టారని చెప్పి అలా కోలాటాలు చూడడానికి వచ్చేసాం. ఇంకా ఫ్రెష్ అవుదామని అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే ఇంకా మళ్ళీ సౌండ్ చెక్ అని పాటలు పెట్టారు. ఆ పాటలు చూడడానికి కానీ మీదకి వచ్చాను. సౌండ్ చెక్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా వినండి. ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాను. ఇంక వెళ్ళొచ్చేలోపు డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంత వైబ్ అక్కడ ఉండాక అక్కడ ఉండి ఏం చేస్తామని చెప్పి ఇంకా నేను మా మామ అయితే అక్కడికి వెళ్ళిపోయాము ఫుల్ వైబ్ ఎంజాయ్ చేయడానికి. ఇంకా నేను అక్కడికి వెళ్తే అక్కడ వైబ్ ఎలా ఉంటుందో చూడండి. అది స్టేజ్ మీద చేస్తుంటే ఇక్కడ మా వాళ్ళు కింద చేస్తున్నారు స్టంట్లు. ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇది ఫస్ట్ నేను చూడగానే ఫుల్ షాక్ అయ్యాను. 2 కత్తులు ఎలా మింగేశాడ్రా బాబు అసలు అని. చాలా గ్రేట్ అసలు అతను. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. మరి మావాడేం తక్కువ ఏం చేసాడో చూడండి. అలా మావాడు యాంకర్తో ఫుల్ కామెడీ చేస్తున్నాడు. స్టేజ్ మీద ఏది చేస్తుంటే కింద అది రీక్రియేట్ చేస్తున్నారు. మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వీడియో చూసారు కాబట్టి ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి గైస్. మొత్తానికి పండగలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసుంటారు నేను ఎంత ఎంజాయ్ చేశాను. ఆఫీస్కి వెళ్ళిపోయి టైం వచ్చింది, అందుకనే వెళ్ళిపోతున్నాను. అనుకుంటే ఇది ఒక వర్షం పడే మూమెంట్లు అయితే కనబడుతున్నాయి, మీకు చూపిస్తాను చూడండి. నేను రూమ్కి వెళ్ళిపోయిన వరకు వర్షం పడకూడదని దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఇదే రాయపూర్ హైవే. ఇంకా అరకెళ్ళిన వాళ్ళకి అందరికీ ఇది ఒక షార్ట్ కట్, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఫుల్ హైవే. కొత్త వలస మీద నుంచి అలాగే వెళ్ళిన వాళ్ళకి అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది, రోడ్డు కూడా బాగుంది. ఇది అయితే ఫుల్ అరకు వెళ్ళిపోవచ్చు బేగా అయితే హైవే. ఓన్లీ ఇది ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే 2 వీలర్స్ నాట్ అలౌ ఇక ఈ రోడ్లోకి.
మనం నువ్వు వెళ్తున్నావు అనొచ్చు. ఇది ఇంకా సర్వీస్ ఇంకా రన్నింగ్లో ఉంది, అండర్ ప్రోగ్రెస్లో ఉంది. ఇది కంప్లీట్ అయితే అవ్వలేదు, అందుకే ఓపెన్ చేయలేదు ఇంకా. ఇంకా ఈ రోడ్డు గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మంచి వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా నా అప్డేట్స్ వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Two trailer park girls go round the outside. Two trailer park girls go round the outside. పండగ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక రూమ్కి అయితే వచ్చేస్తాను నేనైతే. మా రూమ్ అయితే ఇదే. రూమ్కి అయితే వస్తాను. ఇంకా ఈరోజు నైట్ షిఫ్ట్, అందుకని వచ్చాను. లేకపోతే అలా ఉంటుంది. ఇంకా మనం ఇంటికాడ ఉన్నప్పుడు ఎలా తిరిగినా ఏమన్నా ఏమనరు. ఇక్కడ అలా కాదు, అన్నీ మూసుకొని హ్యాపీ పని చేసుకోవాలి. బాయ్.